ఫస్ట్ చైతన్య పరిచయం కావడానికి మాత్రం మా అప్పు అనే మా స్వాతి వదిన. నేను ఎప్పటికీ చాలా వీడియోస్‌లో చెప్తూ ఉంటాను. ఎప్పుడు కూడా దారి చూపించిన గురువుని మనం ఎన్నడూ మర్చిపోవద్దు. పట్టుబట్టి నువ్వు ఛానల్ పెట్టాలి అని చెప్పేసి నాలో తీసుకొచ్చింది మాత్రం ఫస్ట్ మా నెలగురుగా చెప్పారు. తర్వాత నాకు మా అన్నయ్య వదిన వచ్చి ఈ విషయం చెప్పాను. "ఈ ఛానల్ పెడదాం అనుకుంటున్నా" అంటే నేను మీకు సపోర్ట్ చేస్తాను నాన్న అది ఇది అని చెప్పేసి అన్నారు. ఈరోజు మీ స్నేహ ఇంతమందికి పరిచయం అయింది, ఇంతమంది ఫ్యామిలీలో ఒక మెంబర్‌గా అయిందంటే బికాస్ కారణం వీళ్ళిద్దరే. ఫస్ట్ చెప్పండి దాన్ని ఎలా ఉంది? అంటే తెలంగాణ అయితే నాన్ వెజ్ ఉంటుందండి పెళ్లికి కానీ ఏ ఫంక్షన్ కైనా కూడా. మా సైడ్ ఇక్కడ పక్క ఆంధ్ర సైడ్ ఎలా అంటే పప్పు అన్నం అనమాట, అంత వెజిటేబులే. తెల్లారి మీ దోసపిండి ఆర్డర్ పెట్టుకొని మరి అదే పచ్చడి పెట్టుకొని తినేస్తాం. ఓకే, సో అంత పర్ఫెక్ట్ గా చేశాను అయితే. రాజమండ్రి జామకాయ పచ్చడి అంత ఇదిగా వచ్చేసిందంట మా స్నేహాలు. ఓకే, అంటే వెజ్ బ్రెడ్ దాన్ని చేశారు. పాయింట్ ఏంటంటే అమ్మకి ఈరోజు సాటర్డే, అందుకోసమే నేను హల్వా తినాలని క్లారిటీగా తెలుసుకుంటాను. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసావు? కొంచెం తినేసాను. కొంచెం తినండి అన్నయ్య. వావ్, క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. చిటికలే నేను తినండి. ఇక్కడ మేము హల్వా తినే పని మీద ఉంటే వీడి స్కూల్ పక్కన దాచి పెడదాం ప్లాన్ లో ఉన్నాడు. ఎంత పెద్ద ప్లానింగ్ చేస్తున్నాడు చారి గారు. మొత్తానికి మా మామయ్య పెళ్లిలో ఏమేమి ఐటమ్స్ చేస్తున్నావు క్లియర్ గా చెప్పు. వంకాయ పూర్మకరణి కర్రీ, ఒకటి మష్రూమ్ జీడిపప్పు కర్రీ, రెండు దొండకాయ కార్కోస ఫ్రై, ఒకటి మూడు పప్పు టమాటా, నాలుగు వెజ్ బిర్యానీ, ఐదు 2 రకాల స్వీట్స్. 2 రకాల స్వీట్స్ అంటే బాబోయ్. నా పెళ్ళికి కూడా వంట మనిషి మాట్లాడుతూ ఎంతకు తెగించారా? ఆంధ్ర వాళ్ళు వంటలతోనే పడగొట్టేస్తారండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. సో ఆల్రెడీ మీకు తమిళం చూసి అర్థమైపోయి ఉంటుంది. నా పక్కన ఎవరు ఉన్నారో కూడా చూడండి ఒకసారి. మా అన్నయ్య గారు, మా వదిన గారు. సో మేము చాలా రోజుల తర్వాత అయితే మేము కలుసుకోవడం జరిగింది. నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే మేము ఒకసారి మా ఇంటికి వచ్చారు, తర్వాత నేను హైదరాబాద్కి వెళ్ళాను, తర్వాత వచ్చేసి మేము ఇలా కలుసుకోవడం అనేది చాలా 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 రేర్గా అన్నట్టు. అంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి ఉన్నప్పుడు కలుసుకుంటాం అన్నట్టు. కానీ 4 సంవత్సరాలు అవును మధ్యలో ఒకసారి హైదరాబాద్కి వచ్చాను. నేను హైదరాబాద్ ఊకే మా అన్నయ్య నువ్వు మా ఇంటికి వస్తేనే వస్తాం, మా ఇంటికి వస్తేనే వస్తాం అన్నారు. కానీ తర్వాత మళ్ళీ మన ఇంటికి అయితే రాలేదు. ఇవన్నీ మీరు అడగాలి, కామెంట్స్లో అడగండి, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాలని అడగండి మీరు. ఎందుకంటే వాళ్ళు రావాలి మన ఇంటికి. సో నేను కూడా అంటే రీసెంట్గా ఇల్లు కట్టాను కదా, అంటే అది గృహప్రవేశం నేను కూడా పిలవలేదు. అంటే ఎవరిని పిలవలేదు. ఎందుకు పిలవలేదు అంటే అది మన కమ్యూనిటీ వరకు గృహప్రవేశం చేయడం జరిగింది కాబట్టి మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎవరిని నేను పిలవలేదు. సో అలాగే మన ఫ్యామిలీ వాళ్ళని కూడా చాలా వరకు మా ఫ్యామిలీ వాళ్ళని కూడా ఎవరిని పిలవలేదు. ఎందుకంటే ట్రాన్స్ కన్జ్యూటర్లో కాబట్టి మా వారికి అందరినీ పిలుచుకోవడం జరిగింది. సో నేను ఏమనుకున్నానంటే మళ్ళీ అందరినీ కూడా మరొకసారి పిలుచుకొని మన ఇంట్లోకి అందరినీ అలా మళ్ళీ ఒకసారి మేము టీం అంతా మళ్ళీ కలవచ్చు మన ఇంట్లో అని చెప్పేసి అనుకున్నాము. అయితే కృష్ణ చైతన్య నన్ను ఇంట్లో ఆడపిల్లగా అడాప్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా పాపం వాళ్ళు వచ్చినప్పుడు నిజంగా చెప్తున్నాను, అసలు నేను సరిగ్గా పట్టించుకోలేదు వాళ్ళని, సరిగ్గా మాట్లాడలేదు వాళ్ళతో. టైంకు తిన్నారా, ఎక్కడున్నారో నేను నాకుండే టెన్షన్కి నిజంగా, అంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా, ఆ టెన్షన్స్ నిజంగా వేరే ఉంటాయి. సో ఆ టైంకి నేను నిజంగా అంటే బిజీగా ఉండడమో సరిగ్గా పట్టించుకోలేకపోయాను. కానీ ఎంతనో సరే మన ఫ్యామిలీ వాళ్ళని అర్థం చేసుకుంటారు కదా. సో అలాగే నన్ను మా అన్నయ్య మా వదిన అర్థం చేసుకున్నాను నన్ను. అండ్ మొత్తానికైతే నాకు ఈ చైతన్య పరిచయం, కృష్ణ కానీ చైతన్య కానీ ఫ్యామిలీ పరిచయం ఎలా అయిందంటే కారణం అయితే ఫస్ట్ చైతన్య పరిచయం కావడానికి మాత్రం మా అప్పు అనే మా స్వాతి వదిన. నేను ఎప్పటికీ చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను, ఎప్పుడు కూడా దారి చూపించిన గురువుని మనం ఎన్నడూ మర్చిపోవద్దు. అది కనుక మన మనసులో ఉంటే మనం తప్పకుండా సక్సెస్ అవుతాం. నాకు అది లేదు వదిన, టాలెంట్ అని కాదు కానీ మీరు కొన్ని విషయాలు నాకు లర్నింగ్ ఇచ్చారు, ఇలా కాదమ్మా ఇలా ఉండి అన్నయ్య చెప్పారు అప్పుడు, అది ఎప్పుడు నేను మర్చిపోను. ఎప్పుడు అది నా లైఫ్ లాంగ్ నాకు గుర్తుండిపోయే మెమరీ అది.
సో మనం ఈరోజు మేము కలిసిన సందర్భం వచ్చేసి ఏంటి అంటే చైతన్య పెళ్లి వల్ల ఈరోజు మేమందరం కూడా కలుసుకోవడం జరిగింది. ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ. అంటే వదిన ఫస్ట్ ఏమన్నారంటే వస్తానో రాను స్నేహ చూద్దాము, ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు నాన్న అని చెప్పేసి అన్నారు. నేను చైతు ఏంటి వదిన వాళ్ళు రానంటున్నారు, నువ్వు సరిగ్గా నాకు అర్థం కాలేదని చెప్పేసి అని అన్నా. లేదక్క వస్తారు తప్పకుండా వస్తారని చెప్పి ఫ్రైడే చెప్తా అన్నారు. నేను మళ్ళీ చైతు నువ్వు ఫోన్ చేసావని అంటే లేదక్క ఆల్రెడీ వాళ్ళు బయలుదేరి బస్ టికెట్స్ బుక్ అయిపోయినాయట అని చెప్పి అమ్మాయి ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పేసి అనుకున్నా. మళ్ళీ తమ్ముడు ఏమంటే సీతనానికి డైరెక్ట్ బస్సులు ఉంటాయంట వీడికి. మళ్ళీ రాజమండ్రి వరకు దిగిపోయామండి. రాజమండ్రి నుంచి మళ్ళీ కారు పంపించాడు పాపం చైతన్య. జరగబోయేది ఎవరిది? మా చైతు పెళ్ళి అనమాట. మేము రాకపోతే ఎలాగా మరి? లాస్ట్ ఇయర్ పాపం వాళ్ళ అన్న పెళ్ళికి పిలిచారండి, ఇంక నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను, అప్పుడైతే రాలేదు. ఇంకా మా చైతు పెళ్ళికి ఇంకా ఆగిపోతే ఎలాగా? అమ్మో మొత్తానికి ఎలాగోలాగా ఏదో వచ్చేసాం అనమాట. మొత్తానికి మా హడావిడి అయితే మామూలుగా ఉండదండి. అన్నయ్య మీ ఫీలింగ్ చెప్పండి. మన ఛానల్తో కలుసుకున్నాం కదా, అది మళ్ళీ చైతన్య పెళ్లిలో మనం ఒకసారి అందరం కలిసి వరంగల్లో కలుసుకున్నాం మనం అందరం కలిసి. తర్వాత చాలా హ్యాపీగా ఉందండి. ఇలాగే ఎప్పుడు కలవాలని మనసు పూర్తి కోరుకుంటాను నేనైతే మాత్రం. కానీ చాలా లాంగ్ అయిపోయింది ఈ మధ్య అయితే, చాలా ఒక 4 years అయిపోయింది. కానీ ఎక్కడికైనా రావాలంటే మీ అందరికి తెలిసిందే కదా, మీ స్వాతి అప్పు గురించి తెలియని వాళ్ళు ఎవరేం లేరు, అందరికి తెలుసు. ఎందుకంటే మా దగ్గర మిట్టిగాడు, బ్రౌన్ తల్లి అన్ని ఉన్నాయన్నమాట. ఇలాగ పెళ్లిళ్ళకి పేరెంటాలకి అన్ని తీసుకురావాలంటే కొంచెం ఇబ్బంది, అందుకని అయిపోతూ ఉంటారు అనమాట. అవును, ఇప్పుడు కూడా అంటున్నారు వదినే ఇప్పుడు ఇక్కడికి రావాలంటే ఫస్ట్ టైం అండి మా మిట్టిగాడిని వదిలేసి వచ్చాను పాపం. వచ్చానే కానీ పెళ్లికి ఆలోచన అంతా వాడి మీదే ఉందన్నమాట. ఇంకా మా సాయికి చెప్పేసి వచ్చేసాను అనమాట. ఇంక ఈ పెళ్లి చూసుకొని రేపైతే ఇంక రేపు మార్నింగ్ వైజాగ్ వెళ్ళాలి. వైజాగ్లో కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళకి కూడా కనపడేసి ఇంకెంత దూరం వచ్చాం కదా, ఇంకా అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారు అనమాట. ఇంకా అవన్నీ చూసుకొని ఇంకెళ్ళిపోతాం. మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ పెట్టే ముందు చాలా ఆలోచించాను. నిజంగా నాకు ఛానల్ పెట్టడానికి సపోర్ట్ అంటే ఛానల్కి సపోర్ట్ చేసిన చాలామంది ఉన్నారు, కానీ ఛానల్ పెట్టడానికి నాకు మా ఇంట్లో మా వదిన కూర్చొని ఇలా కాదు ఇలా అని చెప్పేసి నాకు సజెషన్స్ ఇచ్చి ఇలా చేసుకో నాన్న, మీ గురించి లైఫ్ స్టైల్ చూపించు అని ఒక మాట చెప్పి నన్ను ముందుకు నడిపించింది మా అన్నయ్య వదిన. నేను ఒక అమ్మ నాన్నగా భావిస్తాను వీళ్ళిద్దరిని. నాకు అంత ఎఫెక్షన్ అది మాత్రం ఎప్పుడు గుర్తు పెట్టుకొని ఉంటదండి. చాలా థ్యాంక్స్. ఒక మాట మాత్రం ఎప్పుడు చెప్పుకుంటుంటది. నేను ఎందుకు అంటే అది మాకు ట్రాన్స్ అంటే చాలామంది ఫ్యామిలీస్ దూరంగా చూస్తారు, యాక్సెప్ట్ చేయరు అండ్ కలుపుకోరు మమ్మల్ని. ఎంత మేము మన అనుకున్నా సరే ఏదో ఒక విధంగా దూరం పెడుతూ ఉంటారు. ఇది ఎందుకు ప్రతి ఒక్క వాళ్ళు చెప్తానంటే ఇప్పటికీ కూడా చాలామంది కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అలా యాక్సెప్ట్ చేయని వాళ్ళే ఉన్నారు. సొసైటీలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి, వాటిని అన్నిటి మీద మా మీద రుద్దడము, అందరూ ఇలాగే చేస్తారని చెప్పేసి ఇలా కొన్ని అది చేయడము. కానీ నాకు దీని ద్వారా నాకు చైతన్య నిజంగా పరిచయం అవ్వడము, చైతన్యకి ఫస్ట్ వీళ్ళు కన్విన్స్ చేసి చెప్పడము, తను నా గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ ఏమని చెప్పినప్పుడు చైతన్యకి మీరు నేను చెప్పానక్క, అమ్మో నా ఛానల్ చెయ్యన్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చైతన్య ఫస్ట్ అయితే మాకు చేస్తూ ఉన్నాడండి చైతన్య యూట్యూబ్ మాకు. ఇంకా నేను చైతన్యకి ఫోన్ చేసి పలానా స్నేహ ఉంటుంది నాన్న వరంగల్లో, కొంచెం ఇలాగా వాళ్ళకి చూసి కొంచెం బాగా చెయ్యి అలాగంతా. ఇంకా నేను చైతన్యకి చెప్తే ఫస్ట్ నేను చేయలేండి అన్నాడు. లేదు నాన్న ఆ మాట మాత్రం అనద్దు, స్నేహకైతే కంపల్సరీ నువ్వే చెయ్యి అని చెప్పాను. చైతన్య చెప్పు ఏం జరిగింది అసలు? ఫస్ట్ ఒక్క నిమిషం నాకు నా ఛానల్ చెయ్యాలంటే ఫస్ట్ అర్థమైంది. సో అదంతా క్లారిటీ తమ్ముడు చెప్తాడు, సార్ చెప్పు. అంటే ఫస్ట్ ఫోన్ చేశారక్క, మీరు అందరూ ఒక దగ్గర ఉన్నారు అప్పుడు. ఉంటే అప్పుడు ఫోన్ చేసి నాన్న ఇలా చేయాలి నాన్న అని చెప్పి అన్నారు. అంటే నేను ఆలోచించాను. ఆయన తర్వాత బాగా బతిమాలింది అయితే ఆయన బాగా బతిమాలేరు. అంటే స్వాతి గారు నార్మల్ చెప్పారు చేయనమ్మా అని చెప్పేసి అన్నారు, కానీ నాకు బాగా బతిమాలింది అయితే కనుక ఆయన బతిమాలిన తర్వాతనే అంటే వీళ్ళు ఇంత అలా చెప్తున్నారంటే ఎందుకు అని చెప్పి ఆలోచించాను. నీకు మంచి అంటే ఏమన్నారంటే ఒకటే మాట అన్నారు, నువ్వు చేయనన్నా ఖచ్చితంగా నువ్వు ఇంకా మంచి పొజిషన్ ఉంటావు ఖచ్చితంగా అని చెప్పి అన్నారు. అందు గురించి ఇంకా సర్లే వీళ్ళు అంత అలా చెప్తున్నారు. లేదు లెక్క అంటే అప్పుడు చెప్పకూడదు. పర్లేదు చెప్పు. ఇగో మనసులో ఏది ఉన్నా సరే క్లారిఫికేషన్ చేసుకుంటే బాగుంటది. చెప్పు అప్పుడు ఏముండే? స్టార్టింగ్ లో నేను కొత్త కదక్క, భయం వేస్తుంది నాకు స్టార్టింగ్ లో చేయడానికి. అంటే ఏమంటారు కొంచెం భయం వేస్తుంది, దానివల్ల కొంచెం చేయనని చెప్తే అప్పుడు అంటే ఇద్దరు అన్నారు, అంటే ఎక్కువ బతిమాలారు అనమాట. అదే పదేగా చెప్పారనమాట. అంటే నువ్వు ఖచ్చితంగా చేయాలన్న చేయనన్న నీకు ఇంకా మంచి జరుగుతుంది అని చెప్పి అన్నారు. సర్లే అంత అలా చెప్తున్నారంటే ఇది ఇంకా చేయడం మంచిదని చెప్పేసి తీసుకున్నాను. సో ఛానల్ని అంటే నిజంగా చాలా మందిని అడిగాను నేను. అడిగిన తర్వాత వదిన వాళ్ళతో చెప్పాను, అప్పటికి వదిన ఛానల్ పెట్టేశారు.
వదిన వాళ్ళు అడిగాను నేను, వదిన ఎలా అంటే అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అడిగాను నేను. ఎవరు కూడా సపోర్ట్ అంటే ఎట్లా అన్నట్టు చేద్దాం 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 అన్నట్టు అన్నారు, కానీ పట్టుబట్టి నువ్వు ఛానల్ పెట్టాలి అని చెప్పేసి నాలో తీసుకొచ్చింది మాత్రం ఫస్ట్ మా ఎలగూరుగా చెప్పారు. తర్వాత నాకు మా అన్నయ్య వదిన వచ్చి ఈ విషయం చెప్పాను, ఈ ఛానల్ పెడదాం అనుకుంటున్నా అంటే నేను మీకు సపోర్ట్ చేస్తాను నాన్న అది ఇది అని చెప్పేసి అన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ ఏ ఛానల్ అయినా గ్రో అప్ చేయాలంటే మనకు సపోర్ట్ చాలా అవసరం. కానీ నాకు 4-5 నెలల వరకు మా అన్నయ్య వదిన వాళ్ళిద్దరు కూడా స్టేటస్ పెట్టడము, అందరికీ షేర్ చేయడము, వాళ్ళని సపోర్ట్ చేయండి వాళ్ళని సపోర్ట్ చేయండి అని చెప్పేసి అనడము. ఈరోజు మీ స్నేహ ఇంతమందికి పరిచయం అయింది, ఇంతమంది ఫ్యామిలీలో ఒక మెంబర్గా అయిందంటే బికాస్ కారణం వీళ్ళిద్దరే. అంటే మా కమ్యూనిటీ లైఫ్ స్టైల్ని మీరందరూ ఆదరించారు, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు, దానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. కానీ మిమ్మల్ని అందరినీ నేను చేరుకోవాలంటే ఫస్ట్ ఒక ప్రయత్నం అయితే చేయాలి కదా, ఆ ప్రయత్నానికి నా కారకులు వీళ్ళిద్దరే. సో అది ఎప్పుడు మర్చిపోను. అది ఈరోజు ఇలా చైతన్య పెళ్లిలో మేము ఇలా కలుసుకోవడం అనేది నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సందర్భం దేనికైనా రావాలి అంటారు కదా, ఆ సందర్భం దేవుడు ఇప్పుడు తీసుకొచ్చాడేమో. నిజంగా నాకు మా అన్నయ్య వదిలని ఇలా చైతన్య కూర్చోబెట్టి నా సక్సెస్ని ఇలా మీతో చెప్పుకోవడము, అండ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నన్ను మీరు సపోర్ట్ చేయడం, ఊకే అంటారు వదిన ఇంకా ఎదగాలి నువ్వు, ఇంకా ఎదగాలి ఇంకా ఎదగాలి అని చెప్పేసి అని అంటారు. బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడు ఉంటాయి మా. ఒక అమ్మ నాన్నలాగా నన్ను దీవిస్తారు. నాకు ఎప్పటికీ టచ్లో, అంటే ఏదన్నా అవసరం ఉన్న వదిన గిట్లా కాదు గిట్లా అని హైదరాబాద్ గిట్లా వెళ్తున్నా, అంటే అందరం ఉండేది తెలంగాణ అయినా కూడా ఇంకా కలవాలంటే కూడా కొంచెం కుదరదండి, అంటే ఎవరెవరు బిజీ లైఫ్ లో వాళ్ళకు ఉంటాయి దానివల్ల. కానీ ఎప్పుడో ఒకసారి కలవడం అయితే కంపల్సరీ కలుస్తూ ఉంటాం అన్నమాట. కానీ సార్ లేట్గా కలుసుకున్నాం ఈసారి. సో తప్పకుండా అంటే నేనైతే మా వదిన అనే వాళ్ళకైతే ఒక మాట చెప్తున్నాను, మా తమ్ముడి పెళ్ళికి కూడా రాలే, వాళ్ళు తమ్ముడి పెళ్ళికి చెప్పాను, అప్పుడు వాళ్ళు బిజీగా ఉన్నారు, అప్పుడు వాళ్ళు రాలేకపోయారు. తమ్ముడి బర్త్డే కూడా చెప్పాను కదా వదిన, బర్త్డే కాదు బాబు పుట్టింటిలో ఏమో పెళ్ళి కదా, బర్త్డేకి చెప్పాను వదిన, బర్త్డేకి చెప్పాను. లేదు వదిన చెప్పాను, బర్త్డేకి చెప్పలేదురా నాకు. పెళ్ళికా బర్త్డేకా? లేదు బర్త్డేకి లేదు చెప్పాను వదిన, బర్త్డేకే అనుకుంటా, బర్త్డేకే చెప్పాను అనుకుంటా. అయితే అప్పుడు మీరు అందుబాటులో లేమన్నారు కదండి, తిరుపతికి వెళ్తున్నామని చెప్పేసి అన్నారు. అన్నయ్య మ్యారేజ్ ముందే, అవునవును చిన్నోని బర్త్డే అప్పుడు చెప్పాను మీకు నేను. మీరు అప్పుడు ఏమన్నారంటే నేను తిరుపతికి వెళ్తున్నానమ్మా అని చెప్పేసి అన్నారు. పెళ్ళికి చెప్పలేదు నేను, పెళ్ళికి నేను చెప్పింది పెళ్ళికి. అన్నిటికి పిలుస్తారండి, ఇంకా నాకే కుదరదు అనమాట రావడానికి, మా చుట్టూ ఇన్ని ఉంటాయి అనమాట. సో మొత్తానికైతే ఈరోజు నాకు నేర్పించిన గురువుని, అంటే ఏదైనా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడు మర్చిపోదు కాబట్టి ఈరోజు మీ మగళ్ళ ముందు వీళ్ళని పరిచయం చేయడం అదొక హ్యాపీయెస్ట్ మూమెంట్. అండ్ అదేవిధంగా మా తమ్ముడు చైతన్య పెళ్లిలో ఇలా మేమంతా కలిసి ఇలా ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మీ అందరికీ ఒకటే మాట, నన్ను ఎలా సపోర్ట్ చేస్తున్నారో అదేవిధంగా మా తమ్ముడిని కానీ మా అన్నయ్య వదిన సపోర్ట్ చేయాలి. అదేవిధంగా మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా తమ్ముడి ఫ్యామిలీ మీద, మా అన్నయ్య వదిన వాళ్ళ మీద కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నా ఆశీస్సులు మాత్రం నా ఫ్యామిలీకి ఎప్పుడు ఉంటాయి, మా అన్నయ్య వదినకి ఆల్వేస్ ఉంటాయి, ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. సో థ్యాంక్ యూ వదిన, నాకు ఈ రోజు అంటే ఇక్కడ ఇంతమందిని పరిచయం కావడానికి నాకు ఒక మూల కారణం మీరు కాదు, ఇది ఎప్పుడు భగవంతుడు ఏదో రకంగా కలుపుతాడు అనమాట. ఇవన్నీ నిజంగా మాకు కలిపినంతా కూడా సోషల్ మీడియా బంధమేనండి, ఇవన్నీ కూడా ఒక సోషల్ మీడియా బంధం కాస్త అదేంటి ఫ్యామిలీ బంధం లాగా అయిపోయింది మనకి. ఇది ఎప్పుడు మేము మర్చిపోము. అండ్ మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. మరి ఇంకెందుకు ఆలస్యం, మా తమ్ముడి పెళ్ళికి బాజా బంధువులు మోగించాలి కాబట్టి మేము ఇంకా ఆలస్యం చేయకూడదు, పెళ్లి పనులకు వెళ్ళిపోవాలి. సో ఆల్రెడీ కృష్ణ పెళ్ళిలో మీరు చూసారు కదా, మరి ఇప్పుడు మా చైతన్య పెళ్ళిళ్ళు కూడా వంటలు తెలుసుకోవాలి కదా, మనం తెలియజేయాలి కదా అందరికీ, ఏమేమి వంటలు చేస్తున్నారో, ఏం స్పెషల్స్ చేస్తున్నారో, ఇవన్నీ విషయాలు కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఫస్ట్ చెప్పండి దాన్ని ఎలా ఉంది. అంటే తెలంగాణ అయితే నాన్ వెజ్ ఉంటదండి, పెళ్లికి కానీ ఏ ఫంక్షన్ కైనా కూడా. మా సైడ్ ఇక్కడ పక్క ఆంధ్ర సైడ్ ఎలా అంటే పప్పు అన్నం అనమాట, అంత వెజిటేబులే ఉంటది, చాలా బాగుంటాయి అనమాట. ఏమేమి వెరైటీస్ చేశారు చూసేద్దాం. వంశీని ఫీలింగ్ చెప్పు. హలో అందరికి హాయ్. మేమైతే మా సిఇఓ సార్ వాళ్ళ పెళ్ళికి వచ్చాము, మా మామయ్య పెళ్ళికి వచ్చాము. సో చాలా ఐటమ్స్ అప్పటికంటే ఇప్పుడు చాలా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. అప్పుడు జామకాయ పచ్చడి పెట్టారు, కృష్ణ పెళ్ళికి జామకాయ పచ్చడి పెట్టారు. ఫస్ట్ టైం తిందండి నాకు, నిజంగా నాకు జామకాయతో పచ్చడి అనే విషయం నాకు తెలియదు. వెళ్ళాక కూడా మేము ట్రై చేస్తాం మా ఇంట్లో. వెళ్ళాక మేము కూడా మా ఇంట్లో జల్సా వేడుక ఉండే ఒకటి మా ఫ్రెండ్స్ది, దాంట్లో జామకాయ పచ్చడి నేను కూడా ట్రై చేస్తాను, సేమ్ యాస్టిస్ వచ్చింది కానీ కొంచెం పుల్లగా అయింది అంతే. పుల్లగా ఏం కాలేదమ్మా, బాగానే ఉంది. పుల్లగా అయిపోయింది. తెల్లారి మీ దోసపిండి ఆర్డర్ పెట్టుకుని మరి అదే పచ్చడి పెట్టుకొని తినేస్తాం. ఓకే, సో అంత పర్ఫెక్ట్ గా చేశాను అయితే. జామకాయ పచ్చడి అంత ఇదిగా నచ్చేసిందంట మా
సో మా చైతన్య మరి మా అతిథులకి మన పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ఏమేమి వంటలు చేపిస్తున్నాడో వంట మాస్టర్ మాత్రం పెయిన్ సార్ అయినట్ట. అయితే పెయిన్ సార్ వంట మాస్టర్ ఏమంటున్నారంటే నేను ఎక్కువసేపు మాట్లాడిన వీడియో ఉంచలేదు, మీరు మాట్లాడిన వీడియో ఇప్పుడు ఆయనే ఉంటాడు అక్కడ చేస్తున్నాడు మన స్పెషల్. సో మొత్తానికి మా తమ్ముడి పెళ్ళికి వంటలు చేసేది మాత్రం తనే. అనే మీ పేరు లాజర్ రాజు. అప్పుడు లాజర్ పరిచయం చేయరు. అది కాదు, పెళ్లి కొడుకునే ఇంత ఇబ్బంది పెట్టేస్తే ఎలాగండి పాపం, వాడు ముందే సిగ్గుపడిపోతున్నాడు. మరి వాడే పరిచయం చేయాలంట అందరికి. అది ఎలాగ చెప్పు పాపం, పెళ్లి కొడుకు అన్న మాటే గాని సిగ్గుపడుతున్నావా? ఎంత అలసిపోయాడు పాపం బిడ్డ. సిగ్గుపడుతున్నారు. చెప్పండి చారి గారు, చెప్పండి. వీడియో తీస్తే ఎవరో కాదు మన బాంబర్ది. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు చారి గారు అంటారు. మన చైతన్య వాళ్ళ బాంబర్ది. అమ్మాయి వాళ్ళ అన్నయ్య. చూడు ఎంత మనకు మా వంట వీడియో మేమే చూపెడతాం మనకు. సో వంటలు ఏమేం చేస్తున్నారు ఈరోజు? ఏమేమి వంటలు చేస్తున్నారు చెప్పండి. బ్రెడ్ హల్వా. చెప్పు. బ్రెడ్ హల్వా అండి. బ్రెడ్ హల్వా. ఒక్క నిమిషం మాకు. బ్రెడ్ హల్వా మనము ఇక్కడ ప్యూర్ వెజ్ అని చెప్పేసి అన్నారు కదా. మరి బ్రెడ్ లో ఎగ్ కలుస్తుందని చెప్పి చాలా మంది అంటారు కదా. ఆర్డర్ ఇచ్చామండి మేము. ఎగ్ కలవకుండా ఆర్డర్ ఇచ్చారా? ఓకే ఓకే, అంటే వెజ్ బ్రెడ్ దాన్ని చేశారు. పాయింట్ ఏంటంటే అమ్మకి ఈరోజు సాటర్డే, అందుకోసమే నేను హల్వా తినాలని క్లారిటీగా తెలుసుకుంటాను. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసావు? పాయింట్ టు బి నోటెడ్. ఎడిటర్ గారు మీరు మంచి డైలాగ్ వేసుకోవాలి. అదేంటి చారి గారు అంత పెద్ద మాట అనేసారు? నేను అడిగింది దాని దగ్గర క్లారిటీ తీసుకుందామని చెప్పి అడిగేసాను అంతే. దానికేగా క్లారిటీ. వంటలు ఏమై అదేంటి? సాంబార్ మేడం. సాంబార్. ఎంత మందికి చేస్తున్నారు వంట? 800. 8. తమ్ముడు ఎంతమంది పిలిచారు అన్నారా? ఎక్స్ట్రా పోయినసారి మాకు స్పెషల్ వంటకమైన జామకాయ పచ్చడి చేస్తారు. జామకాయ పచ్చడి. ఈసారి స్పెషల్ ఏంటి? అయితేనే ఈసారి స్పెషల్ ఏంటి మరి? గట్టిగా చెప్పు. వంకాయ మష్రూమ్. వంకాయ పెట్టలే. తర్వాత వంకాయ మష్రూమ్, జీడిపప్పు కర్రీ. డ్రై ఫ్రూట్ పూరి. జీడిపప్పు కర్రీ వేరేనా? జీడిపప్పు మష్రూమ్ కర్రీ ఒకటండి. ఓకే. వంకాయ పూల మకరాని కర్రీ. పూల్ మకన్ తో కర్రీ కూడా చేస్తారా? అవునా? మష్రూమ్ ప్యాకెట్. తర్వాత ఏమో దొండకాయ కారపూస. మేము ఫస్ట్ టైం వింటున్నాం అదనే. పూల్ మకాన అది తింటారని తెలుసు కానీ దీన్ని వంట చేసుకొని తింటాం. మా మమ్మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ అండి. మేము ఎక్కడ పోయినా ఫస్ట్ డిమార్ట్ లో కానీ రిలయన్స్ మార్ట్ లో కానీ ఖచ్చితంగా తీసుకొని వచ్చేస్తాము. మా మమ్మీ కోసం డైట్ ఇది చాలా ఫాలో అవుతుంది. ఇది నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం. పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మా మమ్మీ డైట్ ఫుడ్ ఒకటి రిలీజ్ చేస్తాను మొత్తానికి. ఆపు. అయితే ఈ కూల్ మకానాతో నేను ఎప్పుడు అంటే వేపుకొని తినేదాన్ని, కానీ ఇలా ఫుడ్ లో కూడా వాడుతున్న విషయం నాకు ఫస్ట్ టైం తెలిసింది. సో ఇది కూడా ట్రై చేస్తాను. జామకాయ పచ్చడి ట్రై చేస్తాను కదా మరి అక్కడ, ఇది కూడా ట్రై చేస్తా పోయిన తర్వాత. చాలా డిఫరెంట్ ప్యాకెట్స్ ఉన్నాయి ఇంట్లో, మన ఇంట్లో. ఓకే. బ్రెడ్ హల్వా మా ఇంట్లో స్టాక్ ఉంటాయండి ఎప్పటికీ. వదిన టేస్ట్ చూడు, వదిన టేస్ట్ చూపెట్టు. నేను తినలేను, నాకు ఎంత చెప్పినా భయం. ఏమైంది? కొంచెం తినేసండి. కొంచెం తినండి అన్నయ్య. వావ్, క్లాప్స్. చిటికలే. బ్రెడ్ హల్వా అసలు సూపర్. నేను తినండి. వద్దు, వంటకు పెట్టేద్దాం. అది కాదు, దాచి పెడదాం అనుకుంటా. ఇక్కడ మేము హల్వా తినే పని మీద ఉంటే వీడి కూల్ పక్కన దాచి పెడదాం ప్లాన్ లో ఉన్నాడు. ఎంత పెద్ద ప్లానింగ్ చేస్తున్నాడు చారి గారు. ఎడిటర్ కృష్ణ గారు లేదు, చూడాలి మీరే. చెప్పింది దాచిపెట్టరా ఇంటికి. నేను చెప్పలేదు. అయ్యయ్యో, చూడండి, ఫుల్ వీడియో చూపించాలంట అతన్ని బాగా. పోయినసారి మేము ఎక్కువసేపు చూపించలేని చెప్పాలి. సో వంటలు మన తెలంగాణలో ఇక్కడ ఆంధ్రాలో ఇప్పుడు మధ్యాహ్నం భోజనంకి మేము బూందీ ఉన్న మునక్కాయ కర్రీ. యాక్చువల్లీ మన తెలంగాణ సైడ్ బూందీ ఎట్లా అంటే
మనం స్నాక్ ఐటమ్ లాగా తింటాము మిక్చర్ లో కలుపుకొని బూందీ బూందీ టమాటా కలుపుకొని. అంటారు తెలంగాణ సైడ్ మనం బూందీ చా- టమాటా. ఎప్పుడు చేసి పెట్టావు చెప్పు. లేదు నేను చేయలే ఎప్పుడు కానీ చేసి పెట్టావు చెప్పు. నేను విన్నరా ఆ. నేను చేయలే అన్ని ఇలాగే కానీ ఏ ఫంక్షన్ అయినా కూడా పెళ్ళిళ్ళు అంటే ముందు మెయిన్ అందరికి గుర్తుండిపోయేది వంటలు మాత్రమే. నిజమే, భోజనాల కాడే చెప్పుకుంటాం ఏదైనా కూడా. కాలం గుర్తుంటారా ఆంధ్ర వాళ్ళు వంటలతోనే పడగొట్టేస్తారండి. అది మాత్రం అమ్మో 100%. నేను మా చైతన్య పెళ్లిలో స్పెషల్గా ఈ వంట వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఈ వంట అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మళ్ళీ మా తమ్ముళ్ళ పెళ్ళి తరతరాలు అందరు గుర్తుపెట్టుకోవాలి. మేమున్నా లేకపోయినా చైతన్య పిల్లలు కానీ కృష్ణ పిల్లలు కానీ ఆ వీడియో చూసుకొని లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని ఆలోచన ఈ వీడియో తీస్తున్నాను. అండ్ నిజంగా చెప్తున్నాను, వంటలు మాత్రం పోయినా సరే మాత్రం అస్సంగా అంటే అస్సం ఉన్నాయి. చూపిస్తున్నాను ఏమేమి వంటలు చేస్తాను. యాక్చువల్లీ మన తెలంగాణలో ఎవరినన్నా ఇక్కడికి తీసుకొచ్చాం అనుకో, వాళ్ళు ఏమంటారు, ఏట్రా ఆంధ్ర పెళ్లిలో మటన్ చికెన్ పెట్టరా అంటారు. అంటారా? అవును. ప్యూర్ వెజ్. అందుకే పప్పన్నం పెట్టరా, పప్పన్నం ఎప్పుడు పెడతారని అడుగుతారు. అదేంటిది అది? కొబ్బరికాయ అదే చెప్పింది, కొబ్బరికాయ కలిపేస్తారండి. అమ్మ బాగానే ఐడియా ఉంది కదండి. తర్వాత గోంగూర పచ్చడి. అయ్యి బాబాయ్ తీసింది మన చెప్పాం కదా. అల్ల పరిచయం చేయొద్దు. చెప్పు. మా సిఇఓ గారు అంటే మా మామ. ఆగు మమ్మీ. నరసింహ పరిచయం చేస్తాడు, ఆగురా. లేదు, బావ బామ్మర్దిని పరిచయం చేసుకోవాలి. అలాగే అలాగైతే బాగుంటది. చెప్పు, పరిచయం చెయ్యి ఎవరు అని. నేను చేసుకోపోయే అమ్మాయి వాళ్ళ అన్నయ్య అంటే బావమరిది. పేరు చెప్పు. లేదు, చేసుకోబోయే పెళ్ళాం. నేను చేసుకోపోయే భార్య వాళ్ళ అన్నయ్య బావమరిది. అది పాయింట్. అది చైతన్య గారు. లేదు, అత్త పేరు చెప్పగానే సిగ్గుపడ్డాడు. చైతన్యకి పెళ్ళి అయినాకుంటాదండి. అయితే కృష్ణ కానీ వీడియోకి రారా కృష్ణ అంటే కృష్ణ ఏమంటాను తెలుసా, నేను రా నాకు పనులు బాగున్నాయి. పాప నిజంగా పెళ్లి పనులు మాత్రం చాలా బిజీగా ఉన్నారు. పెళ్లి కూడా పని చేసుకుంటాను. మా కృష్ణ కూడా ఫుల్ బిజీ. సో మొత్తానికైతే మా కృష్ణ చైతన్య ఫ్యామిలీ అయితే పెళ్లి పనుల్లో బిజీగా ఉంటాయి. మేము మాత్రం ఇలా వంటల మీద వచ్చి వీడియోలు చేస్తున్నాం. రండి, అన్ని ప్రయోగాలు మా దగ్గరే జరుగుతాయండి. మొత్తానికి మా మామయ్య పెళ్లిలో ఏమేమి ఐటమ్స్ చేస్తున్నా క్లియర్ గా చెప్పు. వంకాయ పూల మకరాని కర్రీ, 1 మష్రూమ్ జీడిపప్పు కర్రీ, 2 దొండకాయ కార్పూస ఫ్రై, 3 పప్పు టమాటా, 4 వెజ్ బిర్యానీ, 5 2 రకాల స్వీట్స్, 2 రకాల స్వీట్స్ అంటే బాబోయ్. ఒకటి బ్రెడ్ హల్వా, ఇంకోటి ఏంటిది డ్రై ఫ్రూట్స్ బూరండి. డ్రై ఫ్రూట్ బూరే. అదే మనం లాస్ట్ టైం పప్పు బూర తినలేదా? బూర్లో ఇవన్నీ వస్తాయండి మిక్సింగ్. ఓకే 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 ఓకే. సో డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్ బూరే. లాస్ట్ టైం జామకాయ పచ్చడి హైలైట్ అయింది. ఈసారి డ్రై ఫ్రూట్ తో బూరే అనేది మాకు హైలైట్ అన్నట్టు ఈసారి. సో ఇంకేమంటారు? గోంగూర పచ్చడి. ఇంకా గోంగూర పచ్చడి అనగానే మా అమ్మ చూడు. నాకు చాలా ఇష్టం గోంగూర పచ్చడి. అయితే ఈరోజు శనివారం నాకు ఫాస్టింగ్. అంటే ఒక పూట భోజనం చేస్తే మధ్యాహ్నం టిఫిన్ చేసిన ఇందాక. ఎందుకంటే మధ్యాహ్నం ఎందుకు టిఫిన్ చేసిన జోక్ నేను చెప్తా, అది క్రాక్ అవ్వదండి ప్లీజ్. నేను చెప్తా చెప్పు. అయితే మా మమ్మీ డైట్ ఎట్లాగో డైట్ మెయింటైన్ చేస్తుంది కదా. మధ్యాహ్నం పూట కొంచెం ఏదో లైట్ అలా తినేస్తే నైట్ పెట్టిన ఐటమ్స్ అన్ని తినేయచ్చు అని. ఈరోజు ప్లస్ సాటర్డే, అందుకే వంట తిని ముందే అడుగుతుంది. బ్రెడ్లో ఎగ్ కలుస్తుందా, తర్వాత ఇంకేంటి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, ప్లేట్ నిండా ఎన్ని ఉంటాయి అన్నీ అడుగుతుంది. చాలా మందికి డౌట్ ఉంటుంది దాంట్లో ఎగ్ కలుస్తుంది లేదు. నా డౌట్ మీకు కూడా అర్థమై ఉంటుంది. బ్రెడ్ లో ఎక్కువ కలుస్తుంది కావచ్చు అని చెప్పి చాలా మంది బ్రెడ్ హల్వా తిన కొంచెం వెనకాడతారు. ఈ టార్చర్ మాకు ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచి ఉంది. ఎప్పుడు స్వీట్ తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా తినేది మమ్మల్ని. దాంట్లో ఎగ్ కలుస్తుంది. ఈరోజు గురువారం, ఈరోజు శుక్రవారం. ఏం పేరు? లాజర్. ఇట్రా ఒకసారి ఇట్రా. లాజర్ ని మన కృష్ణ నీకు చెప్తున్నా గుర్తుపెట్టుకో. కృష్ణ నీకే చెప్తున్నా గుర్తుపెట్టుకో. లాజర్ ని ప్రోమోలో వేయకపోతే మాత్రం లాజర్ ఊరుకోడు. లాజర్ చెప్తాడు, నన్ను మాత్రం మీరు ప్రోమోలో వేయకపోతే నేను ఊరుకోనని చెప్తాడు. లాజర్ కోసం అయితే ప్రోమోలో లాజర్ నెయ్యి కంపల్సరీ. నేను 2 నిమిషాలు ఉన్నా అని చెప్పి నాతో గొడవ పెట్టుకుంటాను వచ్చిన తర్వాత. సో ఇతన్ని కంపల్సరీ ఫుల్ లాంగ్ ఎక్కువసేపు చూపిస్తాము. ఒకసారి వాళ్ళందరినీ పరిచయం చేద్దానండి మా వంట చేసే వాళ్ళందరూ. ఆ వంటలు చేయాలంటే ముఖ్యంగా కావాల్సింది కటింగ్స్, కూరగాయల కటింగ్స్ అన్ని కూడా ఎవరు చేస్తారు ఇక్కడ చూపెట్టి వాళ్ళందరూ చూపెట్టి ఎంత కష్టపడుతుంది ఇక్కడ అందరు కలిసి. అది చూడా, అమ్మమ్మ గారు చాలా కష్టపడ్డారంట. ప్రోమో కట్ చేయాలండి. అమ్మమ్మ గారు చాలా కష్టపడ్డారంట, ప్రోమో కట్ చేయాలి.
వాళ్ళ అమ్మమ్మ అంట. మా పెద్ద వాళ్ళ అమ్మమ్మ చూసుకో. ప్రోమోలు రావాలి. సో మా ఫ్యామిలీ అంతా కలిసి ఇక్కడ కూరగాయలు కట్ చేస్తున్నారు. పెళ్ళికి ఏ ఆటంకం రాకుండా వంటల విషయంలో ఏ లోటు లేకుండా చూసుకోవాలి కాబట్టి మా ఫ్యామిలీ అందరం కూడా ఆ వంటలలో వంటలు చేస్తున్నారు కాబట్టి నేను మాత్రం వాళ్ళ వంటలు పని చేస్తే నేను వీడియో చేసుకుంటే నేను తిరుగుతాను. మాకు ఎక్కడ పోయినా హ్యాపీ ఇదే కదండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక పాయింట్, నా పెళ్ళికి కూడా వంట మంచి మాట్లాడుతూ ఎంతకు తెగించారా? అయితే మర్చిపోయిన వాళ్ళ అమ్మ వచ్చి 2 సంవత్సరాలు టైం పెట్టింది పెళ్ళికి. వాళ్ళు ఒక 6 నెలలు అయిపోయింది. ఇంకా సంవత్సరం ఏమో ఉన్నది. ఆ సంవత్సరం ధరకి తర్వాత కూడా అయితే నా అబ్బాయి పేరు ఏం పేరు? భీమవరం అంటారు అబ్బాయిని. మళ్ళీ పిలిపిద్దామని అనుకుంటున్నాను. అక్కడ మా వంశీ ఏమంటాడు, ఇలా ఆంధ్ర అమ్మాయి అయితే చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా స్పెషల్ వంటకాలు, స్పెషల్ రెస్పెక్ట్ ఇవన్నీ దొరికితే మనకి ఇక్కడ తెలంగాణ మాత్రం మొత్తం ఏమిటి తెలిసిన మీకు సుక్కలేదు ముద్ద దిగదు అంటారు. ఆ పంచాయతీ లీన్ పెట్టుకోలేనమ్మా. సో మొత్తానికి మా తమ్ముడి పెళ్లి వంటలు అయితే ఇవి అన్నట్టు. సో వంటలు ఒకసారి లాస్ట్ చూపిస్తాను ఏమేమి వంటలు అనేది. చాలా ఐటమ్స్ ఉన్నాయి. అన్ని అయిపోయిన తర్వాత ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను ఆ వీడియోలో. సో ఫైనల్గా ఇది అన్నట్టు. ఓకేనా? థ్యాంక్ యూ.